త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం సుమారు మొదటి 6 వచనాలు ఎవరైనా చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. కొన్నిసార్లు ఇలాంటి వచనాలు చదివినప్పుడు మనకు పదే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు నమ్ముకున్న చాలా రోజులకు అర్థమవుతుంది. ఇలాంటి వచనాలు చదివినప్పుడు మనకు సువార్త సరిగా అర్థం అవ్వలేదు. మరలా ఇలాంటి వచనాలు చదువుతున్నప్పుడు మళ్ళీ మనకు ప్రశ్న అంగీకరించవలసిన విషయం, బాప్టిజం తీసుకున్న చాలా రోజులకు అర్థమైంది ఏంటంటే, నాకు ఇంకా సువార్త చాలా అర్థం కావాలని. ఎవరో ఒక రైటర్ అంటాడు, చాలా తెలుసు అనుకున్నాను, అంత తెలిసిన తర్వాత తెలిసింది నాకేమీ తెలియదని. పెద్ద మాటే. నాకు చాలా తెలుసు అనుకున్నాను, అంతా తెలిసిన తర్వాత నాకు అర్థమైంది నాకేమీ తెలియదని. అలాంటి వచనాలు ఈ వచనాలు. మనకు తెలుసు కదా అనుకుంటాం, కానీ మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రభువు నమ్ముకున్న చాలా రోజుల తర్వాత అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మనకు తెలియాల్సిన సువార్త ఇంకా చాలా ఉంది. ప్రభువుని అంగీకరించాం, బాప్టిజం తీసుకున్నాం, ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం, ఒకటేంటి సువార్త కార్యక్రమాలు చేస్తున్నాం, మీటింగ్స్ పెడుతున్నాం. ఒక సంగతి 2 సంగతులు కాదు, చాలా సంగతులు బైబిల్లో అలవాటుగా కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. బోధకులం అయిపోతున్నాం, సంఘ పెద్దలం అయిపోతున్నాం, వయసు పెరిగిపోతుంది, తల మెరిసిపోతుంది. అన్ని నేర్చుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇంకా మనకు తెలియాల్సింది చాలా ఉంది. అలాంటి విషయాల్లో ఇది ఒకటి. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే మరి ఎలా నేర్చుకున్నా, ఒక ధోరణిలో నేర్చుకున్నాం. బాప్తిజం తీసుకుని అలవాటు పడిపోయాను చర్చికి. రోజు స్కూల్కి వెళ్ళే పిల్లోడికి ఆ రోజు సెలవిస్తే ఎలా ఉంటుందో, ఆడికి మళ్ళీ ఏం ఊసిపోతాడికి, స్కూల్లో బాగా అలవాటు అయిపోద్ది. మనం కూడా చర్చికి అలవాటు పడిపోయాం. ప్రార్థన, పరిచర్య, సువార్త, బాప్టిజము, ఈ పదాలు మనకు అలవాటు అయిపోయిన పదాలు కదా చెప్పండి. మనకు అలవాటైపోయి కనుక వాటి ఒత్తిడి, వాటి లోతు, సువార్త యొక్క అర్థం మనకు స్థిరంగా అర్థం కావట్లేదు. చాలామంది చర్చికి అలా వచ్చి సడన్గా మానేస్తారు. ఎందుకు మానేస్తారు నన్ను అడిగితే ఆన్సర్ చెప్పిన వాళ్ళకి సువార్త అర్థమో లేదు. అరే, చిన్న విషయాన్ని నువ్వు చర్చి మానేస్తావు అంటే నీ గాస్పల్ ఏమర్థమైనట్టు? నీకు అర్థం కాలేదు. సువార్త మనకు అర్థమైంది అనుకుంటున్నాం, కానీ మనకు సువార్త అర్థం కాలేదన్న విషయం సువార్త చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అలాంటి విషయాలు ఇది ఈ అధ్యాయం ఒకటి. ఏం చెప్తుంది అధ్యాయం అంటే, ఈ అధ్యాయం మనకు ఒక టైటిల్ పెట్టింది. ఆ టైటిల్ ఏంటి తెలుసా? ఆ టైటిల్ ఆ మొదటి వచనం పెట్టింది చూడండి, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఈ మాట చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడ్డామని బైబిల్ అంటుందంటే మనం నీతిమంతులమా? సువార్త డెలిబరేట్గా, అసలు మోమాటం లేకుండా మనతో చెప్పిన మాట, మనం అందరం ఒప్పుకోవాల్సిన మాట బైబిల్ చెప్తుంది. మనకి టైటిల్ పెట్టింది బైబిల్ ఈ మొదటి అధ్యాయం, లేదా ఈ 5వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. చాలామంది ఒప్పుకోలేని విషయం ఏంటంటే, మనం నీతిమంతులం కాదు. చాలామంది గొప్పలు చెప్తారు ఏమంటే, మేము అదండి, మేము ఇదండి, మేము ఎలాగండి, మేము అలాగండి. నువ్వు ఎలాగన్నా చెప్పు, బైబిల్ ఒక టైటిల్ ఇచ్చింది. ఏంటి చెప్పిన? నువ్వు పాపివి అంతే. నువ్వు ఏదన్నా మాట్లాడు, నువ్వు ఏదన్నా చెప్పుకో, మా తాతలో నేతులు నాకారు అని చెప్పుకో. మేము ఏదో చేసాం, మేము పలానా, మేము అప్పర్ క్యాస్ట్, నువ్వేమన్నా చెప్పు. మా తాతగారు రిటైర్ ఎంప్లాయీ పలానా డిపార్ట్మెంట్, నువ్వు ఏదన్నా చెప్పు.
మా బామ్మ పలానా ప్రార్థన నువ్వేదైనా చెప్పు, కానీ బైబిల్ డెలిబరేట్గా చెప్పింది ఏంటంటే నువ్వు ఏ అడ్రస్ అని చెప్పు, కానీ బైబిల్ ఒక మాట చెప్పింది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ చెప్తుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా బైబిల్ చెప్తుంది మనం నీతిమంతులం కాదు, మనందరం పాపాత్ములు, ఏమాత్రం అర్హత లేనివారు. కానీ ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడు మరి ఇంకో పదం వాడుతుంది. ఆ బైబిల్ ఏమంటుందంటే, ఆ వాడుతున్న పదం చూడండి, మరో పదం వాడుతుంది కిందికి 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. బైబిల్ మనకి పొగుడుతుందా, మనల్ని వీక్నెస్లు బయటెడుతుందా చెప్పండి? మనల్ని పొగుడుతుందని అనుకుంటాం, కానీ చెప్పండి మనం ఏంటో కూడా మనకు చెప్తుంటుంది. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారన్న ఆ బైబిలే మరో మెసేజ్ మనకి ఏమిస్తుందంటే మనం నీతిమంతులం కాదు. ఈరోజు మనం బలవంతులం అని చెప్పుకుంటున్న మనం తెలియాల్సిన విషయం ఏంటంటే మనం బలవంతులం కాదు. మనం అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఐ ఆమ్ వీక్ పర్సనాలిటీ నాది. మన రొమ్ములు ఇడుచుకుని నడుచుకున్నా, ఎలా మాట్లాడుకున్నా, ఏది చేసినా, ఏది మాట్లాడినా, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోండి, మనం చాలా వీక్. మనం స్పర్జన్ గారు ఏమంటారంటే, నేను ఎంత వీకో నేను బలవంతున్నా అనుకుంటున్నాను, కానీ ఒకరోజు నా బలం పోయిన తర్వాత లేసి కట్టుకున్నప్పుడు నాకు ఎంత బలం ఉందో నాకు అర్థమవుతుంది. అంటే మన ఓపుకు పోయిన తర్వాత షూకి లేసి కడతాను చూసారా, అప్పుడు తెలిసిపోతుంది. అంటే ఆయన చాలా చమత్కారంగా ఉపయోగించిన పదం అన్నమాట. మనం ఎంత బలహీనం మరొక ఉదాహరణ పోలిస్తే ఆయన ఏమంటాడంటే, నేను ఒకటి చేయాలనుకుంటాను, ఖచ్చితంగా చేయను. నేను ఒకటి చేయకూడదు అనుకుంటాను, చెప్పండి, అదే వీక్నెస్. అంటే నేను ఒక దిక్కున ఉండకూడదు అనుకుంటాను, చెప్పండి, ఖచ్చితంగా అక్కడే ఉంటాను. సువార్త మన అంతర్గత విషయాలు బయటకు ఖచ్చితంగా డెలిబరేట్ చేస్తుంది, మనల్ని చూపిస్తుంది, ఖచ్చితంగా మనకు అర్థం పడేలా చూపిస్తుంది. అరే నువ్వేంటో తెలుసా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీతిమంతుడు అని, నువ్వు నీతిమంతుడు కాదు. మరి నీకు అర్థం కావాల్సింది తెలుసా, నువ్వు బలవంతుడు అని అలా బతుకుతున్నావు, కానీ నువ్వు బలవంతుడు కాదు, నువ్వు చాలా వీక్. నువ్వేది చేయకూడదు అనుకుంటావు అది చేస్తావు, నువ్వు ఎక్కడ ఉండకూడదు అనుకుంటావు అది అక్కడ ఉంటావు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే బైబిల్ చెప్తుంది నువ్వు చాలా బలహీనుడు. ఉదాహరణ చెప్తాను, నేను చాలాసార్లు చెప్తాను, మీకు చెప్తాను. తగ్గించు, పొట్ట పెరిగింది అన్నాడు డాక్టర్. పొట్ట పెరిగితే ఏమవుతుంది సార్ అంటే, ఏమవుతుందా, నీకు షుగర్ వచ్చేది, నీకు తగ్గించు. షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్లు ఇచ్చే సజెషన్లో ఫస్ట్ సజెషన్ ఏంటో తెలుసా, స్వీట్ తినకు అన్నారు. అప్పటి వరకు ఆ వ్యక్తికి స్వీట్ తినడం అలవాటు లేదు. డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుంచి ఆడికి టెంప్టేషన్ స్టార్ట్ అయిందంట, సాయంత్రం 1 కేజీ స్వీట్ తినేయాలి. అంత వీక్ మనం, గుర్తుపెట్టుకో. మనం ఏది చూడకూడదు అనుకుంటాం ఖచ్చితంగా చూస్తాం, మనం ఏది చేయకూడదు అనుకుంటాం ఖచ్చితంగా చేస్తాం, మనం ఎక్కడ ఉండకూడదు అనుకుంటాం ఖచ్చితంగా ఉంటాం. అందుకే బైబిల్ దాన్ని అంది, నువ్వు చాలా వీక్ పర్సనాలిటీ. మనం ఒప్పుకుంటామంటే ఒప్పుకో, మనం పైకి ఎమ్మెల్యేలాగా మాట్లాడుతూ తిరుగుతాం, కానీ బైబిల్ చెప్తుంది, సువార్తకు తెలుసు, ఒరే నువ్వు ఎంత మాట్లాడినా కానీ చెప్పండి వీక్. సువార్త అడుగడుగున మాట్లాడుతుంది. ఇంకేం చెప్తుంది, మనం నీతిమంతులం కాదు, రెండవది మనం భక్తిపరులం కాదు, మూడో చెప్తుంది మనం భక్తిహీనులం అని చెప్తుంది. భక్తిహీనులు అంటే ఏం చెప్తుంది ఆ వచనం అక్కడ చూడండి ఒకసారి, 6వ వచనంలో, మనం ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఏంటట, యుక్త కాలమున చెప్పండి భక్తిహీనుల కొరకు చనిపోయిన. భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటుంది. భక్తిహీనత అంటే ఏంటి? ఇక్కడ లేదా లిస్టు, మెడికల్ సీట్లో రాసినట్టు 3వ అధ్యాయంలో రాశాడు. నా మాట్లాడుతుందా? రక్తహీనత అనేది ఎలా ఉందో మనుషుల్లో కూడా ఒక భక్తిహీనత ఉందట. ఆ భక్తిహీనతను లిస్ట్ అవుట్ చేసి డాక్టర్ రాసినట్టు రాశాడంట. భక్తిహీనత అంటే ఏంటంటే, భక్తిహీనత అంటే కొంచెం వీక్గా ఉంటామని కాదు. భక్తిహీనత అంటే అక్కడ రాస్తాడు చూడండి, లిస్ట్ రాస్తాడు. బాడీలో ఎలా అయితే డిసీజ్ సిమ్టమ్స్ కనబడతాయో భక్తిహీనత యొక్క సిమ్టమ్స్ కూడా అక్కడ రాస్తాడు. ఏమని రాస్తున్నాడు? 3వ అధ్యాయం, దీన్ని అలా ఉంచండి, 3వ అధ్యాయం 10వ వచనం రండి. 3వ అధ్యాయం 10వ వచనం, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు. ఇది భక్తిహీనత. ఏంటట? ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, చెప్పండి, ఒక్కడు లేడు. ఈ వచ్చిన చదివినప్పుడు బాగా వినండి, మీకు భక్తిహీనత ఉందో లేదో ఇప్పుడు మనం స్కాన్ చేద్దాం. ఎంఆర్ఐ స్కాన్ అనుకోండి. ఇప్పుడు మనకి భక్తిహీనత, నీకు నాకు భక్తిహీనత ఉందో లేదో ఒకసారి స్కాన్ చేద్దాం. ఆ రిఫరెన్స్ అవుతున్నప్పుడు లోపల మన ఫీలింగ్ ఏంటి చెప్పిన? డిసీజ్ లక్షణాలు అంటారు. లోపల మన ఫీలింగ్ ఏంటి చెప్పిన? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అన్నప్పుడు మన లోపల మన ఫీలింగ్ ఏంటంటే
అంటే అలా అంత కాదులేండి మనం, నేను కొంచెం పర్లేదు ప్రభు, ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కడికి ఉండాలి చెప్పండి. ఇదే భక్తిహీనత అంటే. బైబిల్ అందరినీ కలిపి ఏమంటే ఒక్కడో లేడంటే మనం ఏమంటామంటే అంటే సన్నాసిగాళ్ళే అందరూ, కాకపోతే నేను అంత సన్నాసిగాడిని కాదు. మనకు ఆ వచనాలు చదివినప్పుడు ఆ ఫీలింగ్ ఉందా లేదా? ప్రతి ఒక్కరి వచనాన్ని ఉపయోగించరు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని అంత ఫోర్స్గా మనం మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, నీ ఫీలింగ్ ఏంటి? అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? నేను అలా అంత కాదని, నేను అంత అనీతిమంతుని కాదు, నేను నీతిమంతుడిని అంటే ఎక్కడో దిక్కున వాళ్ళతో పోల్చుకుంటే కాస్తంత నేను మంచోడన్న ఫీలింగ్ నీకుంద కనుకే ఆ వచనాన్ని చాలా ధైర్యంగా ఉపయోగిస్తున్నాను లేదా చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది భక్తిహీనత అంటే ఏంటంటే, బైబిల్ అంటుంది నీకు నువ్వు ఎక్కడో కాస్త మంచోడిని అనుకోవడమే చెప్పండి భక్తిహీనత. ప్రతి ఒక్కరికే లేదు చెప్పండి. పాస్టర్ గారు ఇప్పుడు మీరు చూడండి, కొంతమందికి నేను చెప్తున్నప్పుడు కనబడుతుంటారు, మనం మంచి స్ట్రైక్ అయ్యే పాయింట్ చెప్తున్నప్పుడు ఈడెండో తినంగా పక్కడు వైపు చూసి అంటుంటాడు. ఆడి ఫీలింగ్ ఏంటి? ఇది నాకు కాదురా చెప్పండి. అందరు గడి చెప్తున్నాడే అనుకోండి, నీకే చెప్పేది గుర్తెట్టుకో. ఎప్పుడు మీరు చూడండి పక్కవారు ఆ ప్రసంగానికి ఎలా స్పందిస్తున్నారు లేదో లుక్ వేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదో రోగం ఇది. మనం కావాల్సిన ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు నువ్వు పక్కోడి ఫీలింగ్ ఎందుకు చూస్తున్నావు అంటే ఆ ఫీలింగ్లో అంటే ఆ రెఫరెన్స్ నువ్వు అనుకుంటున్నావు అంటే ఇది నాకు సంబంధించింది కాదు చెప్పండి. అందరు గట్టి నీ కూడా చెప్తున్నాడు అయ్యా. ఎప్పుడు మీరు చూడండి మనం మాట్లాడుకుంటే ప్రతి విషయంలో మీరు గమనించండి, కొన్ని విషయాలు మనం అనుకోం, మనకి తీసుకోము, మనం అనుకుని దాన్ని ఫీల్ అవ్వం, ఇది పక్క వారికి అనుకుంటాం. అందుకే భక్తిహీనత అంటుంది. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేనప్పుడు నువ్వు ఒప్పుకో నేను కూడా నీతిమంతుడిని కాదు. నేను నీతిమంతుడిని కాదని నాకు అర్థమైతే నేను ఏం చేస్తాను? నా నోరు అదుపులో ఉంటుంది. నేను నీతిమంతుడిని కాదని నాకు అర్థమైనప్పుడు నేను ఏం చేస్తాను? ఎదుటోడిని పాయింట్ అవుట్ చేయడం తగ్గిస్తాను. నేను నీతిమంతుడిని కాదన్న విషయం నాకు అర్థమైతే సువార్త నాకు చెప్తే నాకు ఏమర్థమవుద్ది? ఎదుటోళ్ళని డిమాండ్ చేయడం మానేస్తాను. నేను నీతిమంతుడిని కాదన్న విషయం నాకు అర్థమైతే బైబిల్ నాకు చెప్తే సువార్త నాకు చెప్తే నాకు అర్థమైంది ఏంటి తెలుసా? దేవుడు నన్ను క్షమించినప్పుడు నేను ఇతరులను కూడా క్షమించాలని నాకు అర్థం. సువార్త టైటిల్ పెట్టింది అధ్యాయం 5వ అధ్యాయం మొదటి టైటిల్ పెట్టింది ఏమని పెట్టిందంటే మీరు నీతిమంతులు కాదురా, ఒక్కడు లేడురా అంటే ఆ 3వ అధ్యాయంలో మరో మాట అంటుంది. 11వ వచనం చూడండి ఒకసారి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవరునూ లేరు. ఎవరు లేరట? భక్తిహీనత లక్షణాలు ఇవి. నీతిమంతుడు లేడు, ఇదొక భక్తిహీనత. గ్రహించేవాడు లేడు, ఇదొక భక్తిహీనత. గ్రహించేవాడంటే అడుగుతున్నాను, గ్రహించేవాడంటే ఏమి గ్రహించాలి? భక్తిహీనతలో గ్రహించేవారు లేరన్నది కూడా ఒక భక్తిహీనత. అంటే భక్తిహీనత ఏమి గ్రహించాలి? దేవుడు నా జీవితాన్ని కొన్ని కార్యాలు చేసాడని గ్రహించకపోవడం చెప్పండి భక్తిహీనత. మనం ఎప్పుడు గ్రహిస్తాం చెప్పనా? మనం అనుకున్నది ఏదన్నా జరగకపోతే, మనం కోరుకున్నది ఏదన్నా మనకు నెరవేరకపోతే అప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా అందరూ సుఖంగా ఉన్నారు, అందరూ మనశ్శాంతిగా ఉన్నారు, నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభువా? నన్ను పట్టించుకోవట్లేదా? నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వని. అప్పుడు ఎంత గ్రహింపు వచ్చేద్దో మనకి. ఆ గ్రహింపులో దేవుడిని ఎంత ఎలా అడుగుతాం? ఏంటి ప్రభువా నా ప్రేయర్స్కి నువ్వు ఆన్సర్స్ లేట్ చేస్తున్నావు ఏంటని అడుగుతాం. నేను అడుగుతున్నాను, ఇది గ్రహించడం కాదు. నీకు ఏదన్నా జరగకపోతే నువ్వు దేవుడు ఏదో నేను పట్టించుకోలేని గ్రహింపు నీకు అర్థమవుతుందే. నేను అడుగుతున్నాను, రివర్స్ అడుగుతున్నాను, నువ్వు అందరితో పాటు సజీవ లెక్కల్లో ఉన్నావు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నువ్వు గ్రహించావా? నువ్వు చేసే పనులకి, నువ్వు చూసే చూపులకి, నువ్వు మాట్లాడే మాటలకి, నీ హృదయంలో వస్తున్న ఆలోచనలకి నేను ఎప్పుడో సమాధులు మట్టి నోట్లు వేసి నేను గప్పేటేయాలి, కానీ ఇంకా బతుకున్నావంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు గ్రహించావా? బీటెక్ చదువుతున్న కుర్రాడు అన్నాడు, వాడికి సువార్త అర్థమైన తర్వాత, అన్న నా హార్ట్లో చాలా విషయాలు రన్ అవుతున్నాయి, అవి బయటికి చెప్తే మా అమ్మ నాన్నే చంపేస్తారు, నేను చెప్పలేను, నాకు ఎందుకు అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, నీకు సువార్త అర్థమైంది కాబట్టి నువ్వు ఒప్పుకొని, నీకు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఒప్పుకొని చెప్పుకుంటున్నావు. కానీ నీకు విషయం చెప్పనా నాన్న, నువ్వు ఒప్పుకున్నావు, మిగిలిన వాళ్ళందరూ చెప్పండి కప్పుకున్నారు అంతే. సువార్త మనకు అర్థమైతే నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం గ్రహిస్తాం. ఏం గ్రహిస్తాం? దేవా ఈయన్ని ఇంకా ఎలా భరిస్తున్నావు? తప్పులు చేసే భార్యని భరించడం భర్తకి ఎంత కష్టమో, ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు ఆయన నిక్రించే పనులన్నీ మనం చేస్తున్నాం, మనం ఇంకా భరిస్తున్నాడు లేదు చెప్పండి. గ్రహించావా?
పైపచ్చికి ఇంకా బతుకున్నావంటేనే గ్రేట్, ఇంకా తిరుగుతున్నావంటే గ్రేట్, ఇంకా చర్చిలో ఉన్నావంటే గ్రేట్. ఈ గ్రేట్నెస్ మర్చిపోయి, ఈ యొక్క సువార్తలో ఉన్న సత్యమును, కృపను మర్చిపోయి మనం అంటాం దేవుణ్ణి, ఏంటి నా ప్రార్థనలు నువ్వు జవాబు ఇవ్వట్లేదు. మళ్ళీ ఇది ఒక డిమాండ్ దేవుడిని. అర్థమైంది నీకు అసలు సువార్తలో దేవుడు? కొంతమంది ఈ మధ్య ఇలా చేస్తున్నారు ప్రార్థనలు, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నజరేయుడైన యేసు నామమున నువ్వు ఇస్తావు అని, నీ బంధిస్తాడు. నీకు ఏం వాళ్ళని నీకు నడుతున్నాడు, ఏమి వాళ్ళు నీకు లైఫ్ ఇచ్చాడు, ఇంకా నీకు రోజు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, డే బై డే ఇంకా నడుస్తుందంటే నీకు అర్థమయ్యాడా? నీకు సువార్త అతకట్టినాను. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమైంది ఏంటి చెప్పిన? సువార్త అర్థమైంది అర్థం, నాకేం అర్థం లేదని అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు ఇంత సేవా జీవితంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? అసలు నాకు సువార్త తెలిసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, నాకేం తెలియకుండా సువార్తలో బతికేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, బైబిల్ మరలా మాట్లాడుతుంది, ఇన్ని జరుగుతున్న దేవా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని అంటున్నావా, కానీ దేవా ఇన్ని జరుగుతున్నా నన్ను ఇంకా బతికించుంచావని ఏ రోజు అన్నావా? మనిషికి అన్నీ ఉన్నప్పుడు, అరే అన్నీ ఉన్నాయి నన్ను దేవుడు ఆశీర్వదించాడు అన్నది అప్పుడు గుర్తురాదు. ఈరోజు సండే వచ్చింది, చక్కగా కర్రీ వండుకున్నాం, నచ్చిన టైంకి తిన్నాం. చాలామందికి లైఫ్ లేదు ప్రభువా, కానీ రోజు గుప్పుడు మెతుకులు తినే అర్హత మాకు ఇచ్చావని గ్రహించావా? లొట్టలేసుకుని తినేసావా? గ్రహించవు. చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ప్రభు, కానీ నేను రోజు రోడ్ల మీద తిరిగి ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి పోతున్నాను ప్రభు, నన్ను ఎంత కాపాడుతున్నా ప్రభు అని గ్రహించావా? చాలామంది పిల్లలు స్కూల్కి పోయి వస్తూ డ్రైనేజీలో పడిపోయి కార్ల కింద పడిపోయి చనిపోతుంది. నా పిల్లలు ఇంకా సజీవంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నారు ప్రభు, నా కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నావు అని గ్రహించావా? మంచి తిల్లు తిన్నా అనారోగ్య సమస్యలకు గురైపోయి హాస్పిటల్లో పడి మంచాల మీద, ఏగల మంచాల మీద పడి వైద్యానికి పెట్టుబడి పెట్టలేక, కక్కలేక, మింగలేక, సాగు కొరకు ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. నా వయసులో ఉన్నవారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ఆ మంచాల మీద మనం ఉన్నావా? గ్రహించావా? వస్తువు కాదని అడుగుతున్నాను. సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు అడుగుతున్నాను, బైకుల మీద తిరుగుతున్నాం, లగ్జరీ బైకుల మీద తిరుగుతున్నాం, ఏదైతే ఆర్ట్స్ పవర్ ఉన్నా హై ఇంజిన్ల మీద తిరుగుతున్నాం, కార్ల మీద తిరుగుతున్నాం, ఫ్లైట్ల మీద తిరుగుతున్నాం. గ్రహించావా? నచ్చిన కాడికి వెళ్తున్నావు, నచ్చిన తింటున్నావు, నచ్చిన కాడికి కూర్చుంటున్నావు అని అడుగుతున్నాను. సిస్టమేటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు ఇవి. సిస్టమేటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు. నువ్వు సిస్టమేటిక్గా తింటున్నావా? చేపలు పెరిగాను తినొద్దు అంటారు, నంచుకుని తినేస్తావు. చికెను మటన్ తినొద్దు అంటారు, ఆ రెండు ఆటలతప్పుడు ఇంకోటి కలుపుకుని తినేస్తామ్మా. బతుకున్నాం ఇంకా గుర్తుపెట్టుకో. గ్రహించి వాళ్ళు ఏంటంటే దేవుడు తన వాపోతూ అంటున్నాడు, దేవుడు తన బాధను తన రచయిత ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు. మరి ఇన్ని చేస్తున్నా గ్రహించరు ఏంటంటే, చేసినవి కూడా మళ్ళీ వివరిస్తే కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే వీళ్ళకి సువార్త అర్థమైందా? అందుకే మన కొత్త పాటలో రాసిన పదం ఏంటంటే, 2వ లైన్లో మన కొత్త పాటలో హితము గతము మరిసి అనే పదం ఉంటుంది. హితము గతము మరిసి అంటే నేను చేసిన మంచిని మనుషులు మరిచిపోవడం పెద్ద విషయం కాదు. నేను చేసిన మనుషులు మర్చిపోవడం ఎంత కాదు, మంచే నన్ను మర్చిపోయింది. అది హితమే గతం మర్చిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇన్ని చేశాను ఒక్కడ గ్రహించాడేట్రా? వాడు ఉదయం లేచాడంటే నా వల్ల, వాడు నడుస్తున్నాడంటే నా వల్ల, వాడు తింటున్నాడంటే నా వల్ల, వాడు చూస్తున్నాడంటే నా వల్ల. ఇన్ని చేస్తున్న ఇవేం పట్టించుకోకుండా ఒక ప్రేయర్ రిక్వెస్ట్లో నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇంకా నాకు ఏమేమి వేయటని వీడు అడుగుతున్నాడంటే వీడికి నేను అర్థమయ్యానా? సువార్త చెప్తుంది, గ్రహించేవాళ్ళు లేరు. కిందకి అంటున్నాడు చూడండి, మేలు చేయవాడు చెప్పండి ఒక్కడును లేడు. అందరూ తోవ తప్పి ఏమయ్యారట? పనికి మాలినలు అయ్యారట. అడుగుతున్నాను, మేలు చేయవారు ఒక్కరు లేరు అంటే లేరు. మళ్ళీ ఇదో మాట గుర్తుపెట్టుకోండి, మేలు చేయవారు ఒక్కరు లేరంటే నిజంగా లేరంటే లేరు. ఒక మాట చెప్తాను వినండి, నీతిమంతుడు ఒక్కడు లేడన్నప్పుడు మన ఫీలింగ్ ఏంటి? నేను అక్కడ ఉన్నాను కాకపోతే వాళ్ళంత కాదన్న ఫీలింగ్ మనకు ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మేలు చేయవాడు ఒక్కడో లేడంటే ఇప్పుడు కూడా మన ఫీలింగ్ ఏంటి చెప్పండి? మేము చేస్తాము, మిగిలిన వాళ్ళు చేయరని కాదా? నేను అడుగుతున్నాను, ఎవ్వడు ఎప్పుడు ఎదుటోడు మేలు చేయడనే దీని వివరణ ఇస్తామే తప్ప, అరే నేను టైం వచ్చినప్పుడు నేను మేలు చేయనన్న సంగతి నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? ఈ రెఫరెన్స్ నా కోసం చెప్తున్నాను, ఎప్పుడన్నా అనుకున్నావా? లింగులు మనం 100 ఇచ్చి 100 సార్లు చెప్తాను. ₹10 పులిహారం పెట్టల పట్లం పంచి ₹1000 పబ్లిసిటీ ఫేస్బుక్లో చేస్తారు. లేరు ఇప్పుడు చేసేవాళ్ళు? మేలు చేయవారు ఒక్కర్లేరు. నేను అడుగుతున్నాను, అవునండి సొసైటీకి మేలు అంటే తెలియదండి, మేలు చేసేవారు లేరండి, నీతిమంతులు లేరు. సరే మేలు చేసేవారు లేరు, నువ్వు చేయి. నువ్వు చేస్తావా? నీకుందిగా నీ ఇంట్లో 1,00,000 దాస్తావు. అడుగుతున్నావు 1,00,000 దాస్తావు,
50,000 కావాలి పెద్ద అమ్మకి, చచ్చిపోలేదు రేపు మాపు, ఇస్తావా? ఎవ్వో 5 రెఫరెన్స్ అవుతాయి ఏమని, మేలు చేసేవాళ్ళు లేరని. మరి నువ్వు చెయ్యు, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యు. మేలు చేసేవారు అడుగుతున్నాను, ఆ రెఫరెన్స్ చదువుకుని అది అంటున్నాను. ఎప్పుడు ఈ వాక్యాలు బయట వాళ్ళకి అనుకుంటున్నాను తప్ప మనకి ఎందుకు అప్లై చేసుకోవట్లేదు. అందుకే సువార్త అంతా అర్థమైన తర్వాత అర్థమైంది, చెప్పండి, మనకేం అర్థం లేదా. అందుకే సువార్త నొక్కి చెబుతుంది, నొక్కి మాట్లాడుతుంది. మేలు చేయవాడు ఒక్కడు లేడంటే నువ్వే మేలు చేసావు చెప్పంటే ఏ మేలు చేయలేదు మనం. ఎవరికైనా మేలు చేసిన ఒక్క జ్ఞాపకాలు మనకున్నాయా? ఆ మేలు కూడా ఎప్పుడు చేస్తాం చెప్పనా, మనకు పర్లేదులే అనుకున్నప్పుడే చేస్తాం. మనం నష్టపోయి ఎదుటోళ్ళకి మేలు చేయాలన్న మైండ్ ఎప్పుడన్నా మనకు వస్తుందా? రాదు. ఎందుకంటే నీకు ఇంకా గాస్పెల్ అర్థం కాలేదు కనుక. నన్ను నేను నష్టపరుచుకుంటూ ఎదుటోళ్ళకి సువార్త, క్షమించండి, సహాయం చేయాలన్న విషయం ఎప్పుడైనా మనకు అర్థమవుద్దా? అర్థమవుతుంది. నీ దగ్గర 100 ఉంటే 10 రూపాయలు ఎవడైనా ఇస్తాడు. నీ దగ్గర 100 ఉంటే 90 ఇస్తావా? హార్ట్ స్ట్రోక్ వచ్చేది నీకు, ఇస్తావా? నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలకు 100 ఖర్చు పెడతావు, నీ ఇంట్లో ఉన్న నీ భార్యకి 1000 రూపాయలు ఖర్చు పెడతావు. ఒక అడుక్కునేవాడు అక్కడ నిలబడినప్పుడు, అయ్యా ఒక 100 రూపాయలు ఇవ్వండి నేను మెడిసిన్ కొనుక్కోవాలి అన్నాడే అనుకోండి, 100 ఇచ్చేవా అనుకోండి, నువ్వు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఆ 100 నీకు ఎన్నిసార్లు గుర్తొస్తుంది చెప్పు? 100 ఇస్తేనేట్రా అనవసరంగానే అనుకుంటావు, అనుకోవా? నీ ప్రాపర్టీ అంతా పోయిన ఫీలింగ్ వచ్చేది నీకు, రాదు? ఎప్పుడన్నా ధైర్యంగా అడుగుతున్నాను, ఒక ధైర్యంగా సహాయానికి 500 ఇచ్చిన మొహం అనేది అడుగుతున్నాను. ఎప్పుడన్నా ధైర్యంగా కొన్ని 1000 రూపాయలు సహాయం చేసిన మొఖాల మనవే చెయ్యము. అందుకే అంటున్నాను, ఈ వచనం చెప్తుంది మేలు చేయవాడు ఒక్కడును. అంటే నేను మనీ కోసం మాట్లాడలేదు, ఒక మనీ కోసం కాదు మేలు అంటే. నువ్వే విషయంలోనే ఎదుటోళ్ళకి మేలు చేస్తున్నావా? స్టాండింగ్ తీసుకోగలవా? మీద వేసుకోగలవా? తెల్ల సొక్కలు వేసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అంటున్నావా? సర్వీస్ చేస్తున్నావా? ఖర్చు లేని పదం ఏంటి చెప్పండి, ప్రార్థన చేసుకుందాం, దేవుడు మిమ్మల్ని త్వరగా లేవనెత్తను కాక. ఆ పక్కనే నిన్ను కూడా పడుకోబెట్టాలి అప్పుడు అంటావు కదా. నేను అడుగుతున్నాను ప్రేయర్. అందుకే టీవీ నైనోడు తెలిసేసాడో తెలియకేసాడు కానీ అది మదర్ తెరీసా కదా అనుకుని వేసాడు. ఏమని వేసాడంటే, ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి. టీవీ నైనోడికి ఎక్కడది? మదర్ తెరీసా గారిది. మదర్ తెరీసా ఎక్కడది? బైబిల్. అందుకే బైబిల్ అంటుంది మేలు చేయవారు ఒక్కడును లేడు. మరో మాట మాట్లాడుతుంది 13వ వచనంలో, వారు గొంతుక తెరిసిన సమాధి. తమ నాలుగుతో చెప్తున్న భక్తిహీనత యొక్క లక్షణాలు చెప్తున్నారు. వారు గొంతుక తెరిసిన సమాధి. మనం సీరియస్ ఇక్కడ నిలబడి పాటలు పాడేస్తుంటామా? హల్లెలూయా స్తోత్రం అని. కానీ దేవుడికి సమాధి వాసన వచ్చినట్టు వాసన వస్తుందంట మన నోరు. చాలామంది ఇప్పుడు వర్షిపులు పెరిగిపోయాయి కదా, వర్షిపులు నిలబడి రాగాలు, కేకలు, అవి ఇవి, బ్యాక్గ్రౌండ్ వాకల్స్ ఎన్నో ఇస్తున్నారు చూసారు. వీళ్ళందరూ ఇలా పాడుతుంటే పరలోకానికి స్మెల్ ఎలా ఉంటుంది చెప్పిన, చచ్చిపోయిన శవంలో అన్నట్టుంటుంది. ఆపంటారా మీ వర్షిప్ అని. ఇలా సీరియస్గా వర్షిపులు చేస్తారు కానీ బైబిల్ అంది. వీళ్ళంటే అది అందరం మనం సీరియస్గా వర్షిపులు చేస్తాం కానీ దేవుడి దృష్టి కట్ట చెప్పండి ఒక మంచి వాసనగా ఏముండదంట చెప్పండి. సమాధానం కుళ్ళిపోయిన శవాలు ఎలా వాసన వస్తాయో నోరు అలా వాసన వస్తుందట. దేవా ప్రభు అంటే ఆపరా ఎదవా అనుకుంటాడు. ఆ నోరు ఆపు, నువ్వు పాడకుండా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది వచ్చి ఇంక ఏటో మరి అది ఎన్నిసార్లు చెప్పినా ఇలా మొహంలో మొహం పెట్టి మాడుతుంటారు. మనం ఎలా జరుగుతాం మళ్ళీ ఎలా అవుతుంటారు, ఎలా అది కదని నీకు దండం వాడికి చెప్పలేము అని చెప్తే ఫీల్ అయిపోతాడు. అరే ఈ నోరే మనకి ఇంత ఎకారం వచ్చేస్తే మన నోరు ఏకంగా ఎలా వస్తుంది చెప్పండి. సమాధి వాసన అంట. ఈ సమాధి వాసనతోనే గొప్ప గ్రేట్ వర్షిప్ చేస్తే దేవుడు అంటున్నాడు నీ వర్షిప్ నిన్ను తగలెట్ట అంటాడు. ఆయన ఎవరికి కావాలి? సమాధుల వాసన వస్తాయట, గొంతుకు తెరిసిన సమాధి అట, నాలుక మోసం చేస్తట. డిసీజ్ రాస్తున్నాడు చూడండి. పెదవుల కింద సర్పవిషం ఉందట, నోటి నిండా శపించుటయు పగ ఉన్నాయట, రక్తము సిందించుటకు పాదాలు పరిగెత్తుచున్నాయట, నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నాయట, కిందికి వారు శాంతి మార్గం ఎరగరట. ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు చెప్పండి? మన కాలు బాగుంది, మన కాళ్ళు, మన కళ్ళు, ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు? ఇవి లక్షణాలు. అంటే ఎలా అన్నా భక్తిహీనత లక్షణాలు అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజాయితీ ఒప్పుకోండి. మన కాళ్ళు చర్చికి రావడానికి వేగంగా నడుస్తాయా, వెళ్ళాలి తప్పదని నడుస్తాయి చెప్పండి? అదే రోగం నీకు.
వెళ్ళకపోతే సుధాకర్ ఏమనుకుంటాడు, వెళ్ళకపోతే జేమ్స్ మొహం ఏమనుకుంటాడు అని రావడం తప్ప. చెప్పండి, నిజంగా ఎర్లీ మార్నింగ్ 7కి లేచిపోయి నువ్వు తలకు స్నానం చేసి ప్రేయర్ చేసుకుని ఆ రోజు ఫాస్టింగ్ ఉండి నీ కాళ్ళు వేగంగా చర్చికి వెళ్ళాలని నీకు అనిపిస్తుందా? తప్పక ఒప్పక రావాలనిపిస్తుందా? చెప్పు, ఏమనిపిస్తుంది చెప్పండి. నిజంగా అంటున్నాను, చర్చికి వచ్చినంతగా బాగానండి, బయట ఊరి మీద తిరిగినంత వేగంగా మన కాళ్ళు చర్చికి వేగంగా లెగుస్తాయా? ఇంకో పావుగంట పడుకుందాంలే అనుకో, ఇంకో అరగంట పడుకుందాంలే, వెళ్దాంలే, ఇంకా వర్షిప్ చేస్తూ ఉంటాం. జేమ్స్ అన్ని ఇంకా రాలేదండి కదా, వెళ్దాంలే. నేను అడుగుతున్నాను, నీ కాలుకు ఒక జబ్బు ఉందా? జబ్బేడు చెప్పు, నీకు చర్చికి రావాలనిపించదు నీ కాళ్ళకి, అదో జబ్బు, అది వంకర కాళ్ళకి, అది రావాలనిపించింది నీ కాళ్ళకి. నీ కాళ్ళకి ఒక జబ్బు ఉంది, నీ కళ్ళుకి. నీ కళ్ళు 24 hours టీవీ చూడమంటే చూస్తాయి తప్ప ఒక గంట ప్రసంగం చూడమంటే చూస్తాయా? కూర్చొని ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు, తన ముఖ లక్షణాలు ఏంటి, అవన్నీ ఎప్పుడన్నా నీకు చూడాలనిపిస్తుందా? ఏ బాధతో చెప్తున్నాడు, ఏ కన్నీటితో తడిచిపోయిన కన్నీళ్ళు ఎప్పుడైనా చూడాలనిపిస్తుందా నీకు? నీ కళ్ళు దైవ సన్నిధిలో ఉండాలనిపిస్తుంది, నీ కాళ్ళు దైవ సన్నిధికి రావాలనిపిస్తుంది. నువ్వు ఇష్టంగా నీ చేతులతో దేవుడికి వర్షిప్ చేయాలనిపిస్తుంది. చేయకపోతే బాగుదని చేస్తావు. నీ చేతులు దేవుని సన్నిధికి రావు, నీ కాళ్ళు దేవుని సన్నిధికి రావు, ఇష్టంగా నీ చూపు దేవుని సన్నిధికి రాదు. అందుకే దేవుడి దృష్టికి అంటున్నాడు, వీళ్ళు కావాలని వస్తున్నారు తప్ప, తప్పక వస్తున్నారు తప్ప, నిజానికి వీళ్ళు వదిలేస్తే ఎక్కడ తిరుగుతారు చెప్పండి, రోడ్ల మీద తిరుగుతారు. దేవుడు అంటున్నాడు, వీళ్ళని వదిలేస్తే దేవుడు అనే భయం, ఎక్కడో భయం, అనుకున్నది జరగదేమో, ఉద్యోగం రాదేమో, సంసారంలో సమాధానం ఉండదేమో, వ్యాపారాలు కలిసి రావని, ఈ భయం వల్ల చర్చికి రావడమే తప్ప, అరే చర్చికి వెళ్ళకపోతే ఆయన ప్రేమను మనకు కరువు అయిపోతాం అనుకునే వాళ్ళు ఎక్కడ వస్తారు చెప్పండి? ఏదో భయం. దేవుడు ఏమంటంట, వదిలేసాడు, మన చర్చికి రాకపోయినా సాయంత్రం అన్నీ చేస్తాడంటే వస్తారా? నేను అడుగుతున్నాను, వస్తారా? ఆయన పట్టించుకోకపోయినా చర్చికి రాకపోయినా ప్రేమ గల దేవుడు అందరిని ఒకలాగా చూస్తున్నాడంట. దేవుడు మొన్న నాకు రాత్రి సేవలో చెప్పాడంటే నేను అడుగుతున్నాను, అది నిజమని నమ్మితే వస్తారా? వెళ్ళకపోతే ఆయన ఏమన్నా మేలుగాని మనకి చేయడేమని రావడం తప్ప, ఏ కీడో జరిగిపోద్దని రావడం తప్ప, ఆనందంగా చర్చికి వచ్చేవాళ్ళు లేరు చెప్పండి. నీకు సువార్త అర్థమైతే నీకు నేర్చుకునే మరో పాఠం ఏంటి చెప్పిన, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని కనిపెడతావు. నీకు సువార్త అర్థం కాకపోతే నీ మైండ్ నీకేం చెప్తా చెప్పిన, ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తావు. నీకు సువార్త అర్థమైతే నీ మైండ్ ఏం చెప్తా చెప్పిన, రేపు సండే రా, నీ కాళ్ళు చేతులు సిద్ధమైపోతాయి, నీ మైండ్ సిద్ధమైపోతుంది. నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పడేసి నువ్వు చర్చిలో కూర్చుంటే కానీ నీకు మనశ్శాంతం. నీకు సువార్త అర్థమైతే ఒక ఆదివారం మాని నువ్వు మనశ్శాంతిగా ఇంట్లో ఉండలేవు. కానీ నీకు సువార్త అర్థం కాకపోతే ఆ రోజు ఆదివారం నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తావు. ఈరోజు జాయ్ఫుల్ సండే అంటావు నువ్వు, నీకు ఆ నోరు ఎలా వస్తుంది అడుగుతుంది, నీకు ఆ నోరు ఎలా వస్తుంది, నీకు ఆ మాటలు ఎలా వస్తున్నాయి అంటే చెప్తున్నాగా, బైబిల్ చెప్తుంది, నీ కాళ్ళు సువార్తను ఇష్టపడు, నీ చేతులు సువార్తను ఇష్టపడు. నువ్వు దేవుని సన్నిధికి ఇష్టంగా రావాలని నీ కాళ్ళు చేతులు ఇష్టపడు. ఎందుకంటే నువ్వు దేవుని గ్రహించలేదు, ఆయన మేళ్ళేంటో నీకు తెలియదు. నీకు మరో లక్షణం ఉంది, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇంకా నీతిమంతుడివి కాదు. సువార్త నన్ను బయట పెడుతుంది, సువార్త నాకు చూపిస్తుంది. ఇంకేం చెప్తుంది? 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తుంది చూడండి. దేవుడు ఇలా ఉండగా తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం అంతా చదువుతుంటే ఏమర్థమవుతుంది? నా గొంతుకు బాలేదు, నా నాలుగు బాలేదు, నా పెదాలు బాలేదు, నా నోరు బాలేదు, నా పాదాలు బాలేదు, నా కళ్ళు బాలేదు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ నేను బాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నువ్వు బాలేదంటే దాని అర్థం ఏంటి చెప్పిన? నీకు దేవుడిని వదిలేసి తిరగడం అంటే నీకు చాలా ఇష్టం. నీకు దేవుడిని సన్నిధి వదిలేసి తిరగడం అంటే నీకు చాలా ఇష్టం. కాకపోతే తప్పక వస్తున్నావేమో కానీ నీకు దేవుడిని వదిలేసి తిరగడం నీకు చాలా ఇష్టం. నీకు ఆనందం కావాలి, నీకు ఎక్కడ ఉండడం ఆనందం కావాలి. ఈరోజుకి నేను అడుగుతున్నాను, ఈరోజుకి మీకు సినిమాలు చూడడం ఆనందం అనిపిస్తుందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కళ్ళుకి ఏముందో చెప్పిన? భక్తిహీనత ఉంది. ఈరోజుకి జబర్దస్తి ప్రోగ్రాలు చూడడం నీకు ఇష్టం అనిపిస్తుందంటే నీ కళ్ళుకి ఏదో జబ్బు ఉంది, భక్తిహీనత. ఈరోజు కూడా నీకు చర్చి మానేసి ఎక్కడో సరదాగా టైంపాస్ చేయాలనిపిస్తుందంటే నీకు దరిద్రం పట్టింది. కొంతమందిని గమనిస్తుంటే బాధేస్తుంటుంది, అదే ఈరోజు చర్చికి రాలేదారా అని అడిగితే ఆడు చెప్పే కారణాలు పెద్ద కారణం ఏమని చెప్తాడు అనుకుంటాను. కానీ ఆడు ఏం చెప్పాడు తెలుసా? మెచ్యూర్ ఫంక్షన్ భోజనానికి వెళ్ళాడంట. వీడు చర్చి మానేయడానికి.
నడుతుంది. అసలు ఈడ అయ్యాడు మెచ్యూరిటీ అడుగుతున్నాను, ఆ డౌట్ వచ్చిందండి. ఆత్మీయంగా అయ్యాడు మెచ్యూరిటీ, నీకు అట్టాల ముందు భోజనాలు ఇంట్లో నడుతున్నాను. ఏమర్థం మరి ఒక మెచ్యూర్ ఫంక్షన్ భోజనాలకు నువ్వు మానేసావు అంటే చచ్చి నిన్ను ఏమనుకోవాలి? నువ్వు సీరియస్గా చెప్పాలి. అది నువ్వు సండే కాకుండా ఈ కార్యక్రమం ఏ రోజు పెట్టినా చెప్పరా, మేము వస్తాం ఈ రోజు అనగలుగుతున్నావా? నీకు చర్చి కన్నా భోజనాలు ఎక్కువ, నీకు చర్చి కన్నా శిఖార్లు ఎక్కువ, నీకు చర్చి కన్నా రకరకాల విషయాలు ఎక్కువ. అందుకే సువార్త చెప్తుంది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మన ఇష్టాలంటే చెప్పిన ఊరి మీద తిరగడం అంటే మనకు బాగా ఇష్టం కదా, నచ్చినట్టు తిరగడం అంటే మనకు బాగా ఇష్టం కాదా? ఎన్ని ఏమైపోయినా సరే చర్చిలో ఉండాలని నీ కాళ్ళు కోరుకుంటున్నాయా, నీ కళ్ళు కోరుకుంటున్నాయా, నీ చేతులు కోరుకుంటున్నాయా? రోమపత్రిక చెప్తుంది 5వ అధ్యాయం ఒక్కొక్కటి డెలిబరేట్గా చెప్తుంది మనందరికీ. మనం నీతిమంతులం కాదు 2, మనం బలహీనం 3 చెప్తుంది. మనం పాపులు. ఎంత పాపులం అంటే ఎదుటోళ్ళకి సహాయం చేయలేనంత పాపులు. అక్కడ ఒక పదం ఉంది, మన హృదయంలో మంచును కూడా ఆలోచించలేనంత పాపులు. ఇంకా చెప్తుంది, ఇంకా బైబిల్ మాట్లాడుతుంది, మనం ఎంత పాపాత్ములు అయిపోయామంటే తెలిసి 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 చేయకూడదే దేవునికి వ్యతిరేకంగా మనం చెప్పండి చేస్తాం, అంత పాపులు. 10వ వచనం ఒక మాట అంటుంది చూడండి, ఇది భయం వేస్తుంది మాట చదువుతుంటే. యాలి అనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి. మీకు పాయింట్స్ అర్థమవుతున్నాయి. మొదటి వచనం ఏం చెప్పింది? నీతిమంతులం కాదండి. మరో వచనం ఏం చెప్పింది? మనం బలహీనం అని. ఇప్పుడు 10వ వచనం ఏం చెప్తుంది? నువ్వు దేవునికి శత్రువు అని చెప్పింది. మీకు ఎలా ఉందా ఆ మాట? మనకు పక్కింటోడు శత్రువైనా పర్లేదు, ఎదురింటోడు శత్రువైనా పర్లేదు, మన స్నేహితుడు మనకు శత్రువైనా పర్లేదు, మనకు ఎవరు శత్రువులు అయిపోయినా పర్లేదు, కానీ మన శత్రువు ఎవరంట? దేవుడే మన శత్రువు అంట. నువ్వు నేను దేవునికి శత్రువు అయితే మన పరిస్థితి ఏంటి? అయితే ఏంటి? శత్రువులే. మనం దేవునికి శత్రువులం అయితే మన పరిస్థితి ఏంటి? ఎవరైతే మనం రక్షించాలో ఆయనే మనకు శత్రువు అయి నిలబడితే నువ్వు ఫైట్ చేయగలవా? ఎదురింటోడు శత్రుత్వం అయితే పర్లేదు, వాడు మనిషి నేను మనిషే. నా స్నేహితుడు నాకు శత్రువు అయినా పర్లేదు, వాడు మనిషి నేను మనిషి. ఒకరోజు ఆడు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నాకు భూమి మీద ఎవరు శత్రువులు అయినా పర్లేదు, నా తరం గడిచిపోతే నన్ను మర్చిపోతారు, ఆడిని మర్చిపోతారు. నేను చేసి మంచి గుర్తుండదు, నేను చేసిన చెడు గుర్తుండదు. కానీ దేవుడే నాకు శత్రువు అయితే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఎవరు ముఖం చూడాలి చెప్పండి? ఏమైపోవాలి? బైబిల్ చెప్తుంది మనం దేవునికి శత్రువు. ఒక్కటి ఉందా మనం చెప్పుకోవడానికి? నీతి లేదు చెప్పండి, బలం లేదు చెప్పండి, పాపులకి వేరుగుండే జీవితం లేదు. మరొకటి చెప్పండి, దేవునితో కూడా మనకు సరి అయిన స్నేహం చెప్పండి లేదు. మనం అందరం అనుకుంటాం దేవుడు నా ఫ్రెండ్ అండి, దేవుడు నా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ డేగా ఈరోజు దేవుడు నా ఫ్రెండ్ అంటే దేవుడు అన్నాడు, మీరు నాకు ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్. మీరు నాకు శత్రువులు. ఫ్రెండ్షిప్ డేలో నీకు ఎవడెవడు గుర్తొస్తున్నారో గాలి కొట్టంగా నాకు తెలియదు, కానీ నీకు గుర్తు రావాల్సింది ఎవరు చెప్పినా, అసలు దేవుడు నీకు ఫ్రెండ్ కదరా గుర్తుపెట్టుకో. నువ్వు బ్యాండేజ్ చేసావో, లేకపోతే తాడు కట్టుకున్నావో, మెల్ల ఇంకేదో వేసి తిరుగుతున్నావో, నీకు ఈ గొట్టాన్ స్నేహితులు గల ముస్తఫా గాళ్ళు అందరూ నీకు ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ ఆ ముస్తఫా గాడికి నీకున్నది చెప్పిన నీకు ముష్టి రోగం ఉందని గుర్తుపెట్టుకో. మనందరం దేవునికి శత్రువులు. దేవుడే మనకు శత్రువు అయితే ఒక బలవంతుడైన రాజు సామాన్యుడైన నాతో యుద్ధం అంటే నేనేమైపోవాలి? ఎక్కడ దాక్కోవాలి? నేను అతనితో యుద్ధం చేయాలంటే నాకు బలమైన ఉండాలి, సైన్యమైన ఉండాలి. నేను ఎక్కడ యుద్ధం చేయగలను? నా దేవుడు నాతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోడట. నా దేవుడు నా మీద మండిపడతాడు. ఎందుకంటే నేను ఎందుకు ఆయనకి శత్రువుని అయ్యానంటే ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. ఆయన నీతిమంతుడు, నేను అనీతిమంతుడిని. ఆయన కృప కలిగిన వాడు, నేను కృప లేనివాడిని. ఆయన మేలు చేసే దేవుడు, నేను మేలంటే ఎరగని, మేలు పొందలేని, మేలు చేయని ఒక అభాగ్యుణ్ణి. నేను దేవుడికి ఎందుకు శత్రువుని అయిపోయానంటే ఆయన నేచర్కి పూర్తి వ్యతిరేకంగా నా నేచర్ ఉంటుంది, అందుకు శత్రువుని. నేను దేవునికి ఎందుకు పడన వ్యక్తిగా శత్రువుగా నేను మారిపోయానంటే ఆయనకి ఏ విధంగా కూడా నేను నచ్చను. నా చూపులు నచ్చవు, నా కాళ్ళు నచ్చవు, నా మాటలు నచ్చవు, నా నడకలు నచ్చవు, నా ఆలోచనలు నచ్చవు, నా పడక నచ్చదు, నేను నిలబడిన విధానం నచ్చదు, నా నిర్ణయాలు నచ్చవు, నా మేలు చేసే కార్యక్రమాలు నచ్చవు, ఒకటి సహాయం చేసిన తర్వాత చెప్పుకునే విధానం ఆయనకు నచ్చదు. నేను దేవునికి ఏ విషయంలో శత్రువు అంటే ఏ విషయంలో ఏంటో అన్ని విషయాల్లో కూడా శత్రువే నువ్వు. నేను ఏ విషయంలో బాగాలేదంటే ఏ విషయంలో బాగాలేదు నువ్వు. నేను ఏ విషయంలో బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. మనం అందరం గుర్తుపెట్టుకోండి, దేవునికి దేనికి పనికొస్తామంటే మేలు పొందడానికి కాదట. దేనికి పనికొస్తాం తెలుసా? దెబ్బలు తిన్నాం తప్ప దేనికి పనికిరావంట. ఆ వచనం చెప్తే దేనికి పనికొస్తుంటే బైబిల్ రాస్తుంది ఉగ్రత పాత్రలుగా పనిచేస్తాం. అదే వచనం చెప్తుంది చూడండి, 5వ అధ్యాయం 9వ వచనంలో. అదే 5వ అధ్యాయం 9వ వచనంలో చూడండి,
ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన నుండి ఉగ్రత నుండి రక్షింపబడి ఏలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధాన పరచుటకు. ఇదే మాటని ఎఫెసీ పత్రికలో రాస్తారు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నటకు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలేమి ఉంటే అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఉగ్రత పిల్లలు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పిల్లలమా ఉగ్రత పిల్లలమా చెప్పండి. మనం దేవునికి శత్రులమా మిత్రులమా చెప్పండి. మన దేవునికి శత్రులు. మనం దేవుని పిల్లలమా లేకపోతే ఉగ్రత కంటే పనిష్మెంట్కి పిల్లలమా చెప్పండి. పనిష్మెంట్ తప్ప దేనికి పనికిరామంట. సువార్త మనకు అర్థం కాక మనం అనుకుంటున్నాం మనం నీతిమంతులు అనుకుంటున్నాం. సువార్త మనకు అర్థం కాక మనం అనుకున్నాం ప్రభు అంటే బలవంతుడిని చేస్తాను అంటున్నాడు. ఈ పాపాత్ముడిని ఏం చేస్తావు ప్రభు అంటే పుణ్యాత్ముడిని చేస్తాను అంటున్నాడు. ఏం చేస్తావు ప్రభు అంటే పుణ్యాత్ముడిని చేస్తాను అంటున్నాడు. శత్రువునైనా నన్ను మిత్రుడిగా ఎలా మార్చుకుంటా ప్రభు అంటే నేను మార్చుకుంటా అన్నాడు. ఎలా ప్రభు అంటే అదే 5వ అధ్యాయంలో ముడి పెడుతున్నారు చూడండి, 6వ వచనం. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఇప్పుడు బాగా వినండి, మన మొదటి పాటలో రాసింది ఇదే. మనం ఇంకా బలహీనులమై ఉండగా బలహీనుల కొరకు బలవంతుడు చచ్చిపోయాడంట. బలవంతుడి దగ్గర బలహీనుడు చచ్చిపోవడం కాదు, బలహీనుడి కొరకు ఎవరు చచ్చిపోయారు చెప్పండి. మరో మాట రాస్తున్నారు, పాపుల కొరకు నీతిమంతుడు చనిపోయాడట, అనీతిమంతుల కొరకు నీతి కలిగిన వాడు మన కొరకు అసలు బాసాడట. కిందికి రాస్తున్నాడు, శత్రువులమైన మనకు దేవునితో శత్రుత్వం లేని ప్రేమ కలిగిన పుణ్యాత్ముడైన తన కుమారుడు శత్రువులైన మన కొరకు చెప్పండి చనిపోయాడు. దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తానంటే బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల కొరకు భక్తికి నిలువెత్తు సాక్ష్యమైన క్రీస్తు చనిపోయాడు, బలహీనుల కొరకు బలవంతుడు చనిపోయాడు. ఉగ్రత పిల్లలమైన మనల్ని తన పిల్లలు చేయడానికి తన కుమారుడైన తన కొడుకైన క్రీస్తు మన కొరకు చెప్పండి చనిపోయాడు. సువార్త నీకు నాకు సెకండ్స్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు నాకు నిమిషాలు సెకండ్స్ వ్యవధిలో నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎవరు? ఓయ్ బాబు, విక్కీ గోటంగారు. గోటంగారు కాకపోతే ఇరగుండు. మాట్లాడుతున్నారు ఏదో 6వ వచనం చూడండి ఒకసారి. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుటారు. ఇప్పుడు చెప్పండి, మన కొరకు ఇందాక తమ్ముడు చెప్తాను, మన కొరకు ఎప్పుడు ప్రాణం పెడతారు చెప్పనా? మన మంచుల మీద పెడతారు ప్రాణం. మన నీతిమంతులు కాదనుకో మన కొరకు ప్రాణం పెడతారా? మనతో స్నేహాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి? మన మంచోళ్ళు అయితే చేస్తారు, మన చెడ్డలు అయితే చేస్తారా? మన దగ్గర లబ్ధి ఉండాలి, మంచి పేరు ఉండాలి, లగ్జరీ ఉండాలి, అప్పుడు కదండి మనకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అవుతారు చెప్పనా? నీ మైండ్ ఆడి మైండ్ ఒకటి అయితేనే ఫ్రెండ్స్ అవుతారు కాదా? నీకు ఏదైతే చూడటం ఇష్టమో ఆడికి అదే చూడటం ఇష్టమైతే ఆడికి నీకు స్నేహం చెప్పకూడదు, కలిసిపోద్ది. నీకు ఏం మాట్లాడటం ఇష్టం వాడికి అదే ఇష్టమైతే వాడికి నీకు చెప్పకూడదు, స్నేహం కలిసిపోద్ది. కానీ క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పనా? మనకి ఇష్టమైనవి ఆయనకి ఇష్టం ఉండవు, ఆయనకి ఇష్టమైనవి మనకి ఇష్టం ఉండవు. కానీ విచిత్రం, మనల్ని ప్రేమించి మనతో కలిసిపోయాడంట. ఫ్రెండ్షిప్లో ఉన్న బ్యూటీ అంటే ప్రభుతో మనకున్న స్నేహంలో ఉన్న అందం ఏంటో తెలుసా? మనం ఏమాత్రం నచ్చకపోయినా మనతో ఆయన స్నేహం చేయడు. మనం ఏమాత్రం అర్హత లేకపోయినా మన చేతులు పట్టుకుని తిరగడు. మనం ఏమాత్రం బాగోకపోయినా నువ్వు బాగున్నావురా అని చెప్పు. నీతి లేని నాకు ఆయన నీతిని నా మీద వేసి నా పాపాలు ఆయన మీద వేసుకుని అనీతిమంతుడినైన నన్ను నీతిమంతుడిగా మార్చేసి ఆయన నీతి తత్వాన్ని బయట పడేసి గౌరవం లేని నా కొరకు ఆయన గౌరవాన్ని పోగొట్టేసుకుని
ఒంటరివాడైన నన్ను ఒక గుంపులోకి చేర్చి దైవ సహవాసం అని ఒక పదం నా మీద పడేసి రాజ్యంలో హక్కుదారులకు ఒక పౌరసత్వం నాకు అనుగ్రహించి ఇప్పుడు బాగున్నావరా అంటున్నాడు. చూసావా, అది నిలువెత్తు స్నేహానికి నిలువెత్తు రూపం. అంటే స్నేహాలంటే ఏంటి చెప్పిన, బలహీనలను కూడా బాగు చేసుకోవడం స్నేహం అంటే. స్నేహం అంటే ఏంటి చెప్పిన, ఏమాత్రం సహాయం లేనివాడికి కూడా సహాయం చేసి మనం వాడిని స్నేహితుడిగా మార్చుకోవడం స్నేహం అంటే. స్నేహం అంటే ఏంటి చెప్పిన, ఆడు నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు వాడిని అర్థం చేసుకున్నాడు వెనకాల తిరగడం స్నేహం అంటే. స్నేహం అంటే ఏంటి చెప్పిన, యేసుప్రభు ఎంతగా ప్రేమించాడో మనం కూడా అంతగా మన చుట్టూ ఉన్న బలహీనల్ని దౌర్భాగ్యాల్ని చెప్పండి మనం ప్రేమించి వాళ్ళని మేదేసుకొని తిరగడం స్నేహం అంటే. ఇప్పుడు చెప్పండి, స్నేహం అంటే ఏంటి చెప్పిన, నువ్వు ఇలా ఉంటావురా, నువ్వు రాకపోతే మేము రావురా, ఇలా అంటే నిన్ను ఎవడ రమ్మడు గొట్టం గడివి చెప్తారు చెప్పరు. నువ్వు రేపు నుంచి మా ఫంక్షన్ రాకపోతే నీ ఫంక్షన్ రా మాని కేవలం ఫంక్షన్ కోసం నా స్నేహాన్ని మూడెడుతున్నావు. నిన్ను ఏమన్నారు, నువ్వు ఫంక్షన్ గడివి, నాకు స్నేహితుడు కాదు. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని నాతో మాట్లాడుతుంటాడు. సడన్గా అనే బ్రదర్ ఒకసారి ఆగండి, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. మరి నేనేవాడిని, నేను గొట్టంగా నేను లైన్లో ఉండాలని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు నేనేవాడిని, నేను మాట్లాడుతున్నాగా నా ఫోన్ ఓల్డ్లో పెడుతున్నావంటే మరి నేను ఎవరిని, నా వాల్యూ ఏంటి అక్కడ అర్థమవుతుంది కదా. మీకు ఇది అర్థమైంది. యేసుప్రభు మన ఓల్డ్లో పెట్టలేదు చెప్పండి, ఆయన దిగిపోయి వచ్చేసాడు, మన చేతులు పట్టుకున్నాడు, మన అన్నిటి కొరకు, మన అన్ని కార్యాల కొరకు. నీతిమంతులు కాని మనల్ని నీతిమంతులు చేసి ఈరోజు చెప్పండి, అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా మార్చేసి అర్హత లేని మనల్ని అర్హత కలిగిన పాత్రగా మార్చి ఒక మాట అన్నట్ట, మై ఫ్రెండ్ అన్నాడు. ఆయన ఎంత గొప్పోడంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మొన్న నేను స్టేటస్ పెట్టుకున్నాను, రేపో మాపో అన్యాయం చేసి వెనకాల నుంచి ఎన్ని పోటు చేసి ఇస్కరియోతు యోధా నోట్లో రొట్టె ముక్క పెట్టి అన్నాడట. మై ఫ్రెండ్, నువ్వు చేయాలనుకున్నావు త్వరగా చెప్పండి చేసి, అది కదా ఫ్రెండ్షిప్ అంటే. మనమైతే ఏమన్నా చెప్పినా ఉప్పు తిని ఎదవా, ఈ ఎదవ ప్లాన్లు ఏమన్నా నాకు తెలిసి ఎదవా అంటాం అను. కానీ అలా అనలేదు ఆయన. ఆడు కీడు చేశాడని తెలుసు, వాడు మేలు చేయలేదని తెలుసు, రేపో మాపు అప్పగించేస్తాడని తెలుసు. అయినా కానీ ఆ మనిషిని కూర్చోబెట్టి అందరితో పాటు ఇస్కరియోతు యోధా కాళ్ళు కూడా కడగలే చెప్పండి. ఇలాంటి ఫ్రెండ్ ఇంకెక్కడైనా దొరుకుతాడా? నేను ఏడిస్తే నా కోసం ఏడ్చి, నేను నవ్వుతే నా కోసం నవ్వి, నా బావు కొరకు 24 hours ఆలోచించి, నన్ను నేను అర్థం చేసుకోలేని టైంలో కూడా నన్నే అతను అర్థం చేసుకుని నా చేతులు పట్టుకుని నీ కొరకు చనిపోయేంత పిచ్చి ప్రేమ నాకు ఉందన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ని వదిలేసి నన్ను ఎక్కడ తిరగాలి చెప్పండి, ఎక్కడ తిరగమంటారు చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది, దేవుడిని మనం అర్థం చేసుకోండి కదా, దేవుడే చెప్పండి మనల్ని అర్థం చేసుకోండి. సువార్తను మనం అర్థం చేసుకోవడం కాదు, సువార్తే మనల్ని చెప్పండి అర్థం చేసుకున్నాం. అందుకే సువార్త అంతా అర్థమయ్యే అధ్యాయం చెప్తుంది. మనం దేవుడిని అర్థం చేసుకున్నాం లేదో తెలియదు, కానీ దేవుడే మాత్రం మనం అర్థం చేసుకుని వీడికి కనీసం నన్ను బతిమలాడుకోవడం కూడా వీడికి చెప్పండి రాదని చెప్పేసి మనం బతిమాడుకోవడం వచ్చే దేవుడిని. అక్కడ కూడా ఎమ్మెల్యే గారిలో చేస్తాం ప్రార్థన. మరి ఇంకా తెలుసో తెలియక ఏదో చేశాను ప్రభు, మరి తెలుసో తెలియకంట. మరి నీ బలమైన హస్తం చేత నన్ను బలపరిచి, స్థిరపరిచి, దృఢపరిచి ఆ విధంగా మరి చేయాల్సినవన్నీ ఈ ఏడాది నువ్వు జరిగిస్తావని నీ మహిమ కలిగిన దేవా నేను కోరుకుంటున్నావు అంటాం. మళ్ళీ అక్కడ కూడా ఎంత తగ్గవో. ఒకవేళ కన్నీటి ప్రార్థన చేయమంటే ఏడకపోతే బాగుదని మైకెట్టుకుని ఏడిచేస్తుంటారు. నన్ను అడిగితే మనకు పశ్చాత్తాపడడం కూడా రాదు, మనకు ఏడడం కూడా రాదు, అసలు కనీసం ఆయనకి సంజాసి చెప్పుకోవడం కూడా రాదు. అందుకే అంటున్నాను, మనకి ఏం రాకపోయినా ఉగ్రత పిల్లలైన మనల్ని ఆ ఉగ్రత పక్కన పెట్టి తన కుమారుని మధ్యలో పెట్టి ఈ రోజు నుంచి మీరు నాకు పిల్లలు, నాకు స్నేహితులు, ఎడవను చెప్పండి ఎడబాయిన. ఎందుకన్నా గొప్ప స్నేహం ఉంది. అందుకే అనేక మంది వక్తలు చెప్పిన మాట నేను చెప్తున్నాను, మనకు లాభాలు ఉంటేనే స్నేహితులు, మన వలన మేలు పొందితేనే స్నేహితులు. మనకి ఏమైనా జరిగితే చెప్పండి, ఒకరు కనబడ్డప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నారు, రై మనం బాగున్నాం కాబట్టి అందరూ మన వెనకాల తిరుగుతున్నారు. మనకి ఏదన్నా అయ్యిందో నీకు ముద్దెట్టేవాడు దొరకడు, నాకు ముద్దెట్టేవాడు దొరకడు. ఏమనుకుంటున్నాం, మనం బాగున్నాం కాబట్టే, పరిస్థితులు బాగున్నాయి కాబట్టే. అంతేగాని రొట్టె ముక్క కోసం పిల్లలు దెబ్బలాడుకుంటే మనం దెబ్బలాడుకుని రోడ్డు ఎక్కాము, ఏదైనా జరిగిందో నా చుట్టూ నాకు నష్టపరచడం అదే చెప్తాను. మీకు అర్థం కావట్లేదు దేవుడు మనకి ఇచ్చిన స్థితిగతులు. దేవుడు మనకు మేలు చేశాడు, కానీ దేవుడు ఎలాంటి చూడండి, మనకు అర్హత లేని మనకు అర్హతనిచ్చి మేలు చేసి కార్యములు జరిగించి ఒక స్థితిగతులు ఇచ్చి దేవుడు అన్నాడు, నాకేం వద్దు, నాకు ఫ్రెండ్షిప్ చేయించాలన్నాడు. 40 సంవత్సరాలు మోసి నడిచిన తర్వాత దేవుడు అన్నాడట, మై డియర్ ఫ్రెండ్ అన్నాడు. అబ్రహాం కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత అన్నాడట, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. భక్తుల దగ్గర దేవుడు కోరుకునేది చెప్పిన స్నేహం కోరుకుంటా.
ఒక ఫ్రెండ్కి అన్నీ చెప్పుకుంటాను చెప్పుకోము. మంచి ఫ్రెండ్కి చెప్తాను చెప్పమా, ఇంకా తమ్ముడు అన్నాడు అన్నీ చెప్పే కానీ ఆడే రేపు పొద్దున బయట ఎత్తాడండి. కానీ మంచి ఫ్రెండ్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు నిజంగా మన గుండెల్లో దాచుకున్నట్టు వాళ్ళు కూడా దాచుకుంటారు. ఎక్కడో రేరుగా ఉంటారు. అలాంటి స్నేహితులు మీకుంటే దేవుడు మీకు ధన్యకరమైన కార్యం చేసినట్టే. కానీ మంచి ఫ్రెండ్స్ మన మధ్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకోమని చెప్పుకుంటాం. నీకు నిజంగా దేవుడు ఫ్రెండ్ అయితే నీ వీక్నెస్లు, నీ ఎనర్జీ, ప్రతి విషయం ఆయనకి చెప్పుకోవా? చెప్తావా ఆయనకు? నువ్వు చెప్పవు. నువ్వేం చెప్తావు చెప్పినా ఎప్పుడు ఇన్కమింగ్ వచ్చినారో చెప్తావు ఆయనకి. మరి ఎగ్జామ్ రాస్తున్నాను ప్రభువా, మరి నువ్వు ఈ బలమైన దక్షిణాస్తం చేత నా హస్తాన్ని బలంగా చెప్పండి నడిపించాను, అవే చెప్పుకో. ప్రభువా సన్నాసిగళ్ళ చదవకుండా దొల్లుతున్నాను ప్రభువా, చదవలేకపోయాను, కొంచెం జ్ఞాపక శక్తి ప్రభువా అని అడుగుతావా? మన వీక్నెస్లు ఆయన దగ్గర ఒప్పుకుంటావా? దేవుడి దగ్గర ఒప్పుకోండి. మరి అడుగుతున్నాను, మీ మంచి దేవుడికి చెప్పండి, మీ చెడు దేవుడికి చెప్పండి. ఎంత బాగా అర్థం చేసుకునే ఫ్రెండే ఈ ప్రపంచంలో లేదా ఈ ముల్లోకాల్లో ఎవరో చెప్పండి? లేరు. మనం ఏడిస్తే ఏడ్చేది ఆయనే, మనం నవ్వుతే నవ్వేది ఆయనే, మనం బాగుపడేలా మనం కొట్టేది ఆయనే, మళ్ళీ అక్కుని చేసుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని మనం బాగుండాలని ఎదురు చూసేది కూడా చెప్పండి ఆయనే. ఇలాంటి స్నేహాన్ని దయచేసి వదులుకోకండి. మీరు ఎవరు నమ్మినా మరి చెప్తున్నా ఒకరోజు ఖచ్చితంగా మోసపోతారు. బైబిల్ ఎలా ఉంది, నీ కౌగిట్లో ఉన్నదాన్ని కూడా నువ్వు నమ్మొద్దు అంతే. కానీ ఎవరిని నమ్మినా కానీ మోసపోతావు. కానీ దేవుడు నమ్ము, నువ్వు మోసపోయినా కానీ తిరిగి మళ్ళీ దేవుడు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆశ్రయిస్తాడు. ఇప్పుడు మెజారిటీ క్రైమ్ రేట్ అంతా ఎక్కడ జరుగుతుంది చెప్పనా? స్నేహాల్లోనే జరుగుతుంది. ఒకరినొకరు చంపుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు, వ్యాపారాల్లో, సహవాసాల్లో, సంసారాల్లో, స్నేహాల మధ్య కదా ఇప్పుడు క్రైమ్ అంతా జరుగుతుంది. కాబట్టి మనుషుని నమ్మదు దయచేసి. ఏ స్నేహాలు మంచి స్నేహాలు కాదు. ఈరోజు బాగుంటారు, రేపు బాగోరు. ఈరోజు ఉంటామంటారు, రేపు ఉండరు. రేపొద్దున ఏమవుతారు తెలుదు. ఈడే పెద్ద శత్రువు అయిపోతారు మనకు తెలియదు. ఎలాంటివి నేను చూశాను నా లైఫ్లో. ఇన్ని నాకుండే దరిద్రం ఏంటంటే అన్నీ చెప్పేస్తున్నాను. నాతో 4 రోజులు తిరిగారంటే అన్నీ చెప్తాను. రేపొద్దున వాళ్ళే నిలబడేమంటారంటే జేమ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పకండి. మీరు చెప్పాల్సినవి ఉంటే దేవునికి చెప్పండి, పంచుకోవాల్సినవి ఉంటే దేవుని దగ్గర పంచుకోండి, దేవునితో మాట్లాడుకోండి. దేవుని కన్నా గొప్ప స్నేహాన్ని ఏం కొరద్దు. మన గొప్ప స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎలాగనగా మన శత్రువులు ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఆయన వారిమై ఆయన జీవించే చేత మరి నిత్యముగా రక్షింపబడదు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. నీతి లేదు, ఆయన ద్వారా నీతి వచ్చింది. సమాధానం లేదు, ఆయన ద్వారా సమాధానం వచ్చింది. స్నేహం లేదు, ఆయన ద్వారా స్నేహం వచ్చింది. నన్ను అర్థం చేసుకుని, ఇటువైపు నన్ను అర్థం చేసుకుని, అటువైపు దేవుడిని అర్థం చేసుకుని నాకు మధ్యవర్తం చేసిన నా మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. అటు పూర్తిగా ఆయనకి దైవత్వం తెలుసు, ఇటు పూర్తిగా మానవత్వం తెలుసు. ఇటు మానవుణ్ణి అర్థం చేసుకోగలడు, అటు దేవుణ్ణి చెప్పండి అర్థం చేసుకోగలడు. ఆ చేయిని ఈ చేయిని కలిపి ఒక మంచి మధ్యవర్తి అయిన నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. నా వీక్నెస్లన్నీ ఆయనకు తెలుసు, నా బలాలన్నీ ఆయనకు తెలుసు, నా బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. అందుకే నా చేయి పట్టుకున్నాడు, దేవుని చేయి పట్టుకున్నాడు, 2 చేతులను కలిపాడు. శత్రువుతో నాకు స్నేహం ఏర్పరచాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు శత్రువు అయిన ఆయన మనకు ఫ్రెండ్ అయిపోయాడు. ఇంతకన్నా గ్రేట్ సెలబ్రేషన్ డే ఉందా చెప్పండి?